ఇంట్రెస్టింగ్ పాయింట్. సో ఇక మెదక్లో కూడా బీఆర్ఎస్ బాగా హవా కొనసాగింది, బట్ కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది. చూద్దాం అసలు మెదక్లో సిచ్యువేషన్ ఎలా ఉందో. అక్కడ మా ప్రతినిధి నగేష్ సిచ్యువేషన్ ఎలా నడిచింది, ఏం నడిచింది మొత్తం ఓవరాల్ గా చెప్తారు. ఎస్ నగేష్. ఉమ్మడి మెదక్ జిల్లాలో మనం చూసుకుంటే మొదటగా అంటే గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఇది బీఆర్ఎస్ కు పంచుకోట. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు రోజు రోజుకు మారుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ప్రజానీకం కూడా అధికారంలో ఉన్న పార్టీకి అటాచ్ అవ్వడం అన్నది ఇక్కడ ప్రజలు అలవాటు పడిన పరిస్థితి. అయితే సిద్దిపేటలో మాత్రం ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఇప్పటికీ చాలా బలంగా ఉంది. మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, వారి బలాన్ని ఏదైతే వాళ్ళ బలాలను ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారి వీక్ పాయింట్లు అనేది అక్కడ కాంగ్రెస్ బలంగా లేకపోవడం ఒకటి అయితే, బీఆర్ఎస్ కు మాత్రం బలం అనేది తగ్గడం లేదు ఏమాత్రం. ఎందుకంటే ప్రతి విషయంలోనూ హరీష్ రావు ముందు నడిపించడం అనేది అక్కడ క్యాడర్ కు ఎంతో చేదోడు ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అదే నడిచింది. మనం చూస్తే సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకున్న అప్డేట్స్ ప్రకారం అయితే బీఆర్ఎస్ 41 సర్పంచ్లను గెలుచుకుందంటే దాదాపు 88 ఇప్పటి వరకు మనకు వచ్చిన ఫిగర్. దానిలో 163లో దానిలో 41 అంటే సగానికి పైగా సిద్దిపేట జిల్లాలో సర్పంచ్లను గెలుచుకుంది. ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉన్న లీడర్షిప్ అక్కడ ఇంపార్టెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. అటు పొన్నం ప్రభాకర్ మంత్రి తిరుగుతున్నప్పటికీ ఇంకా హరీష్ రావు ప్రభావం అనేది తగ్గలేదు ఏమాత్రం. సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ఇంకా బలంగానే ఉంది. మాజీ సీఎం కేసీఆర్ ఇలాకాతో పాటు సిద్దిపేట పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ తొలి దశ ఎన్నికల్లో మాత్రం దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు పార్టీలకు సంబంధం లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ కే ఎడ్జ్ వచ్చింది. అక్కడ కాంగ్రెస్ మనం చూస్తే 28 సర్పంచ్ స్థానాలు ఉన్నాయి. ఇక బీజేపీ 4, ఇండిపెండెంట్ 15. ఇప్పటి వరకు అందిన డేటా ప్రకారం ఇంకా అప్డేట్ అవుతుంది. ఇంకా మేజర్ పంచాయతీలు ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉంది. 10 నుంచి 14, 15 వార్డులు ఉన్న ప్రాంతాల్లో సర్పంచ్ విజయం తెలియాలంటే దాదాపు 11 నుంచి 12 అయ్యే పరిస్థితి ఉంది. చిన్న చిన్న పంచాయతీల్లో మాత్రం సాయంత్రం 5, 6 వరకే ఫలితాలు వచ్చాయి. కానీ మేజర్ పంచాయతీల్లో ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది. అవి చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇక మనం మెదక్ జిల్లా విషయానికి వస్తే మెదక్ జిల్లాలో మనకు 160 పంచాయతీల గ్రామ పంచాయతీలకి తొలి విడతలో ఎన్నికలు జరుగుతుండగా 93 స్థానాలకైతే మనకు ప్రస్తుతానికైతే రిజల్ట్ తెలిసింది. అక్కడ ఇవి దాదాపుగా మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లోనే జరిగిన ఎన్నికలు కాబట్టి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చాలా ప్రభావం చూపినట్టుగా తెలిసింది. అక్కడ 62 పంచాయతీల్లో ఇప్పటి వరకైతే కాంగ్రెస్ సాధించుకుంది. బీఆర్ఎస్ 22 స్థానాలకు పరిమితం కాగా స్వతంత్రులు 9 స్థానాలు గెలుచుకున్నారు. అయితే ఈ సెగ్మెంట్ మనం చూస్తే తొలి దశ సెగ్మెంట్ మనం చూస్తే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక వనరులు, అక్కడున్న అభ్యర్థులు, గ్రామాల్లో ఏవైతే వ్యక్తిగతంగా ఉండే విషయాలు. నగేష్, అంటే సిద్దిపేట జిల్లాలో మీరు చెప్పినట్టు అక్కడ హరీష్ రావు పట్టుంటుంది, అలాగే మాజీ సీఎం కేసీఆర్ హవా ఉంటుంది. అయినా సరే ఇక్కడ జోరైతే కొనసాగించింది కానీ అంటే వార్ వన్ సైడ్ లాగా అంటే కాంగ్రెస్ కూడా గెలుచుకుంది కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకుంది? వన్ సైడ్ అయిపోయి ఉంటే అప్పుడు వీళ్ళ హవా ఇప్పటికీ వీళ్ళు పట్టుంది అని అనుకోవడానికి ఉంది. కానీ ఇక్కడ పోటాపోటీగా గెలిచారు కదా కాంగ్రెస్ అయినా కానీ బీఆర్ఎస్ అయినా కానీ. ఎందుకు ఇలా అయింది అనుకోవచ్చు? అంటే గతంలో కంటే ప్రభావం తగ్గిన మాట వాస్తవమే బీఆర్ఎస్ కు. ఎందుకంటే గతంలో 100కు 100% గెలుచుకునే పరిస్థితి ఉండేది సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్. ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం అయితే, రెండోది అక్కడ ఉన్న మాజీ ప్రస్తుతం ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఉస్నాబాద్ కాకుండా సిద్దిపేట కేంద్రంగా రాజకీయం నడుపుతున్న పరిస్థితి ఉంది. ప్రతి కార్యక్రమాన్ని కూడా సిద్దిపేటను ఆయన కేంద్రంగా చేసుకొని మొదలు పెడుతున్నారు. అది కాక గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో కూడా తన కార్యక్రమాలను కొనసాగించడం ఒకటైతే, కాంగ్రెస్ పార్టీని ఆ ఏరియాలో బలపరచడమే ప్రత్యేక పనిగా చేసుకొని నడుస్తున్నారు. కాబట్టి దీంతో చాలా వరకు ఆ సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ గతంలో కంటే బలపడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ అధికారంలో ఉంది. అక్కడ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు అంతా ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే కొద్దిగా పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. పోటీ అయితే గట్టిగానే ఇచ్చింది. అయితే హరీష్ రావు ఇలాకా కావడం, కేసీఆర్ ఇలాకా కావడంతో అనుకున్న స్థాయిలో అయితే ఫలితం రాలేదని చెప్పుకోవచ్చు.
అలాగే నగేష్, ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లా అంతా కూడా ఉద్యమ సమయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక కంచుకోట కింద ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం కొంత కాంగ్రెస్ హవా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి ఏ ఫ్యాక్టర్స్ కాంగ్రెస్ కి కొంత అనుకూలంగా మారాయి ఈ ఎన్నికల్లో అనుకోవచ్చు ప్రధానంగా? ఎందుకంటే కాంగ్రెస్ మీద చాలా వ్యతిరేకత ఉంది అని బీఆర్ఎస్ ఇప్పుడు దాకా కూడా చెప్తూ వచ్చింది. కానీ బీఆర్ఎస్ కంచుకోటలోనే కొంత కాంగ్రెస్ ప్రభావం చూపిన పరిస్థితి కదా. ఏ ఫ్యాక్టర్స్ పనిచేసాయి ప్రధానంగా? అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఎందుకు అనుకూలించాయంటే, ఒకటి కేసీఆర్ ప్రస్తుతం బయట తిరగలేని పరిస్థితి. హరీష్ రావు మాజీ మంత్రి, ఆయన ఎమ్మెల్యే స్థాయి ఉంది. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితులను మనం అనుకూలంగా చేసుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతానికైతే, అంటే గత 10 సంవత్సరాల కంటే ముందు అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. ఎందుకంటే గజ్వేల్లో గతంలో గీతారెడ్డి పనిచేశారు, ఆమె మంత్రిగా కూడా ఉన్నారు. ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ ప్రస్తుతం ఉన్న పాత కాంగ్రెస్ క్యాడర్ను పూర్తిగా ఏకర్ముఖం చేయడమే పనిగా పెట్టుకున్నారు పొన్నం ప్రభాకర్. ఈ బాధ్యతలను రేవంత్ రెడ్డి ఆయన అప్పచెప్పారు. సిద్దిపేట జిల్లాను క్యాప్చర్ చేయడం అనేది ఆయన ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఇదొకటి. అయితే ఇటీవలి కాలం మార్పు తర్వాత ఆ మండలాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా పనిచేస్తున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. గతంలో బీఆర్ఎస్ పార్టీకి పోటీగా పనిచేసిన నాయకులు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుల కోసం ఇప్పుడు ప్రాధాన్యత ఇచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి ఈ అన్ని ఈక్వేషన్స్ తో పాటు స్థానికంగా పంచాయతీ ఎన్నికల్లో స్థానికంగా వ్యక్తిగతంగా కూడా అనేక కారణాలు ఉంటాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తూ ఎవరైతే బలపరిచిన అభ్యర్థులు ఉంటారో వారు కూడా ఇండిపెండెంట్ గా మంచి క్యాలిబర్ ఉన్న వారే కావడం కూడా ఒక కాంగ్రెస్ కు అక్కడ బలం పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్టీ ఎంతగా ట్రై చేసినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ పుంజుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. అందులో ప్రధాన పాత్ర అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉందని చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉండే నాయకులు, గత 10 ఏళ్ల క్రితం పనిచేసిన నాయకుల వారసులు కూడా ఇందులో మింగిలై అధికారంలో ఉన్న పార్టీకి పూర్తి స్థాయిలో మద్దతు రావాలనేది వచ్చే ఏదైతే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కావచ్చు, ఇతర ఎన్నికలకు ఇది ఒక కేంద్ర బిందువు అవుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేది ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ పుంజుకుంటుందని అక్కడ ప్రధానంగా చర్చ అయితే జరుగుతుంది. ఓకే నగేష్. ఎస్, మొత్తానికైతే కాంగ్రెస్ అన్ని చోట్ల